ఇదివరకే మంచి డైనమిక్ లీడర్ మీకు ఇక్కడ ఉన్నాడు, కానీ మనకు ఒక ప్రోటోకాల్, ఒక ప్రశ్నించే గొంతు కావాలి. ఇంతకు తమ్ముడు చెప్పాడు, స్లోగా ఉంటాం. ఎవరికి? ప్రజలకు చాలా ప్రేమగా ఉంటాం, ప్రజలతో ప్రేమ ఉంటాం, కానీ శత్రువులతో ప్రేమ ఉంటామా? ఉంటామా? ఉంటుంది. రాజనీతి అవుతుందా? ఎట్టి బస్సులో కాదు. రాజనీతి అంటేనే న్యాయం వంపు వండుకుంటూనే అన్యాయాన్ని వెదిరించేటువంటి నాయకుడు ఎవడైతే ఉండడో అదే రాజనీతి. కాబట్టి ఆ విషయంలో ఒక మంచి పరిస్థితి అయితే కల్పిస్తాం. నాకు వేరే పనులు లేవు, వ్యాపారాలు లేవు. నిజంగా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. మళ్ళీ తమ్ముడు అసలు ఎంపీగా వస్తుందేమని ఆలోచించినాం, కానీ ఈ బరువు నా మీద పెట్టిండ్రు. మరి తప్పకుండా మీకు అందరికీ అందుబాటులో ఉంటాం. ఇక్కడ ఎవరికి కష్టం వచ్చినా తప్పక పిలిస్తే పలుకుదాం. తర్వాత నాకుండే అలవాట్లు నాకున్నాయి. 11 గంటల దాకా ఫోన్ మోగుతుంది, అందరికి ఆన్సర్ చేస్తా. ఒకవేళ రాత్రి చేయకపోతే పొద్దున్నే మీకు ఫోన్ వస్తుంది, ఎందుకు చేసినావు ఫోన్ అని అడుగుతాం. అట్లనే కంటిన్యూ అవ్వకుండా వస్తున్నా, అట్లనే కంటిన్యూ అవుతా. రియల్ లీడర్గానే ముందుకు. కాబట్టి ఈ ఎలక్షన్ నాది కాదు, ఈ ఎలక్షన్ ఎవరిది? మనది. ఈ గెలుపు ఒకవేళ గెలిస్తే ఎవరిది? మనందరిది. అట్లనే ఉంటుంది, అట్లనే ఉంటుంది. మీరు చూడండి. కాబట్టి దయచేసి మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోవడం కాదు, కొద్దిగా మనసు పెట్టి రేపటి నుంచి మంచి చర్చ పెట్టండి. తప్పకుండా మీరు చర్చ పెడితేనే పోతుంటుంది. ఇది ఎన్నడో మళ్ళీ పని మొదలు, ఏం పని మొదలు పెడతాం? పని మొదలు పెట్టేది ఏం లేదు, ఇదే పని. ఏ వార్డులో ఆ వార్డులో, ఏ ఊరిలో ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి మా మహిళా తల్లులందరికీ, అదేవిధంగా మా అన్నదమ్ములు, అధికారం లేకపోతే బతకలేవు. తెల్లారు లేస్తేనే వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ కావాలి, వ్యవహారం కావాలి, వాళ్ళకు ఆరాటం ఉంటుంది. ఇక మనలాంటి నిజమైన నికారసైన పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కేసీఆర్ గారి నాయకత్వం పట్ల, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ పట్ల గౌరవంతో ఉన్నటువంటి నికారసైన నాయకులకి వీళ్ళే పొమ్మంటే ఎవరు? వాళ్ళకేం అవసరం. ఇక వీళ్ళు చాలు, టోటల్ పోతారు. పోయేటల్లో నువ్వు ఆగమంటే తాగుతాడా? ఎట్టి బస్సులు ఆగాడు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ డిసైడ్. కాబట్టి వాళ్ళ కోసం ఆరాటం పడాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి పచ్చి పాల లాంటి నిజమైనటువంటి నికారసైనటువంటి నాయకులు, కార్యకర్తలు పట్టెడు మంది అయినా చాలు. వాళ్ళతోటే తెలంగాణ వచ్చింది, వాళ్ళతోటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది. మళ్ళా తిరిగి వాళ్ళతోటే రేపు తిరిగి మనం పూర్వ వైభవాన్ని సంపాదించుకోగలుగుతాం. పెద్ద రద్దీ పడాల్సిన అవసరం లేదు. ఇది పూర్వ చరిత్ర, కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకున్నాం. రానట్లయితే లేవు, మీ ఎమ్మెల్యేకి లేవు, ఎంపీకి లేవు. సరే, స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు గెలిచినా కానీ చాలా ఇబ్బందిగానే ఉంటుంది, వాళ్ళదే పెద్దరికం ఉంటుంది కాబట్టి. ఇక అందుకే ఇవి కీలకమైన ఎన్నికలు. ఈ టైంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నిజంగానే వాళ్ళు మంచిగా పోతే మనకి ఇబ్బంది ఉండదు కావచ్చు, మనం కూడా పట్టించుకోకపోతాం. ఇక మంచిగా పోతారా 3 నెలల 100 రోజులలో మొత్తం హామీలు అమలు చేస్తా అన్నారు. ఒక్కటన్నా అడ్వర్టైజ్మెంట్స్ మాత్రం పేపర్లలో మొత్తం చేసినట్టే ఇస్తున్నారు. మొత్తం కాదు, మొత్తం అయిపోయినాయి అంటారు. అయిపోతే మరి రైతు బంధు ఎందుకు రాలేదు చెప్పు? పెన్షన్లు ఇప్పుడు 3 నెలలు అవుతుంది, 1 నెల పెన్షన్ వేసిండ్రు. ఎంతమంది అబ్బా? 46 లక్షల మంది పెన్షనర్స్, భర్త లేనోళ్ళు, ఒంటరి మహిళలు, గుడ్డోళ్ళు, గుంటోళ్ళు, వృత్తి మీద బతికేటోళ్ళు, నేత కార్మికులు, గీత కార్మికులు, చేతగానోళ్ళు ఇలా మీ పెన్షన్ కోసం ఎదురు చూస్తుంటే మా జనవరి నెల ఎగబెడుతుంది, మార్చి నెల 29వ తారీఖు ఆఖరి రోజు వేస్తుంది. ఇప్పటి వరకు ఇవాళ 21వ తారీఖు పెన్షన్ రాలే. నేనేమనుకోవాలి? ఇక వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే, జనరల్ ఏముంటుంది అంటే, కొత్త ప్రభుత్వం సర్దుకొని చేద్దామనే చిత్తశుద్ధి ఉన్నోనికి అయితేనేమో మాట్లాడే విధానంలో తేడా ఉంటుంది. సర్దుకుంటున్నాం, డబ్బులు లేకపోవచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఇంక కారణాలు ఏమైనా కావచ్చు, కానీ వాళ్ళు అట్లా మాట్లాడతలేరు. వాళ్ళు ఏదో బాగా పెద్ద ఘనకార్యం చేసి, వాళ్ళు చేసినటువంటి పెద్ద ఘనకార్యాలకే ప్రజలు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అందుకే విర్రవిగా మాట్లాడుతున్నారు. తమ్ముడు చెప్పిండు కదా, ఇంకా 1-2 తక్కువ చెప్పిండు.
తొక్కిస్తారట, కనుగుడ్లు తీసుకొని గోళీలు ఆడతారట. నేను అందుకే మొన్న ఒక బయటలో చెప్పిన, నేను అసలు ఈ ముఖ్యమంత్రి అనేటోడు ఇట్లా మాట్లాడితే మానవ బాంబు అయితే అని అనొచ్చా? ఫస్ట్ క్రిమినల్ కేసు పెట్టి జైల్లో పెట్టాలని చెప్పింది గొప్పలు ఇచ్చారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత వహించి ఒక ప్రథమ పౌరునిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి నడక నేర్పాల్సినట్టు నిన్ను చూసి నడుస్తుంది కదా ఈ రాష్ట్రము. నువ్వే ఇట్లా మాట్లాడతావా? వీధి రౌడీ లెక్క. నువ్వేం సందేశం ఇస్తున్నావు ప్రజలకు? చెయ్యలే, చేస్తామని చెప్పు. రైతు బంధు వాళ్ళేదంటే ఆయన వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఎవడా రైతు బంధు వాళ్ళేదన్నాడు అని చెప్పుకోమాట ఆవు. ఇందుకేనా ఓట్లు వేసింది ప్రజలు మీకు? మీ చెప్పు దెబ్బలు తినేదంతకా? అందుకే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా నేను ఒకటే మనవి చేస్తాను. ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి, గెలుపు ఓటములు సహజం. రేపు కూడా మనం గెలుస్తామా ఓడతామా అది వేరే విషయం. కానీ ఉన్నటువంటి వాళ్ళు, మొన్ననే ఒక చిన్న దెబ్బ తగిలింది మనకు. నిజాయితీగా పనిచేస్తే 100 మంది పనిచేయాలా? ఇగో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఈ టౌన్కి సంబంధించి ఈ రూరల్ మండలానికి సంబంధించి ఇక్కడ ఉన్న వాళ్ళు మనసు పెట్టి ఇట్లా పని చేస్తే ఈ మందమరి ఊరును కూలబట్టి మళ్ళా కట్టచ్చు. అవునా కాదు? ఒక మండలంలో 15 మంది నాయకులు కనుక మనసు పెట్టి పని చేస్తే అతలా కుతలం చేసి పెట్టచ్చు. నాకు తెలుసు ఏం జరుగుతుందో, నాకు తెలుసు. అందుకే ఇప్పుడు మీరు పని చేయండి అని చెప్తున్నాం. తమ్ముడు చెప్పింది, నేను కూడా చెప్తాను. పని అంటే ఏంది? సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.